అబ్బబ్బా ఏం ఎండలరా నాయనా ఆఫీస్లో ఏసీల కింద కూకుండి కొడిసేపు బయటికి పోయిందంటే చాలు మొత్తం చెమటలతో దర్చినట్టే అవుతుంది. ఇక నాకే గిట్ల అనిపిస్తే పాపం పొద్దుందాకా ఎండలనే ఉండి పనిచేసేటోళ్ళ పరిస్థితి ఎంత ఇబ్బందిగా ఉంటుందో తెలుసుకుంటేనే బాధ అనిపిస్తున్నది. కాకుంటే ఇప్పుడు వాతావరణ శాఖలు చెప్పిన గీ వార్తని పానం జర్రంతా చల్లబడ్డరి. గందుకే మీకు కూడా చెప్దామని పట్టుకొచ్చిన. చలో చూడు. వామ్మో పగటిపూట ఇంట్లోకించి కాలు తీసి బయట పెడితే చాలు నిప్పుల కుంపట్ల అడుగు పెట్టినట్టే అనిపిస్తున్నదిలా. రెండు తెలుగు రాష్ట్రాల సుతం ఎండ దంచుడు దంచుతున్నది. పగటీలి బయటికి వెళ్తే మాడు వలిగేటట్టే కొడుతున్నది ఎండ. ఈ ఎండకు మనుషులే కాదు మూగజీవుల సుతం అల్లాడుతున్నాయి. ఇటు ఏపీలా అటు తెలంగాణలా చాలా ఏరియాల్లో 40 డిగ్రీలకు మీదనే ఎండవేడి నమోదవుతున్నదట. ఉష్ణోగ్రతల సుతం రోజు రోజుకు మస్తు పెరుగుతున్నాయి. ఇక పగటిపూట వేడి ఎక్కువ పెరుగుతుండే వరకు బయటి పనులు పోయే జనాలు మస్తు ఇబ్బంది పడుతున్నారు. ఇక ఈ ఎండ నుంచి రిలీఫ్ అయ్యే ముచ్చట చెప్పింది వాతావరణ శాఖ. రాబోయే 4 రోజుల దాకా తెలంగాణలో కొన్ని జాగాల్లో వడగళ్ల వానలు పడే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం చెప్పింది. ద్రోణి ప్రభావం చేయంగా వర్షాలు పడే అవకాశం ఉన్నదట. ఇక రేపటి సంధి వచ్చే 4 రోజులు మెల్లమెల్లగా 2 నుంచి 4 డిగ్రీల ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉన్నదట. మంగళవారం నాడు కొన్ని జిల్లాలనే వర్షాలు పడే అవకాశం ఉన్నది గాని బుధవారం మాత్రం రాష్ట్రం అంతటా మోస్తరు వానలు పడే ఛాన్స్ ఉన్నదట. ఇక కొన్ని జిల్లాల్లో వడగండ్ల సుతం పడే పరిస్థితి ఉన్నదని హెచ్చరికలు జారీ చేసిండ్రు. మరి ఆ ఎండ నుంచి బయట పడేందుకు వర్షం పడాలని అనుకుంటున్నాం గాని అటు వడగండ్ల వానలు పడితే మాత్రం రైతులు చాలా నష్టపోతారు. కాలం ఎట్లుంటదో ఏ రోజు ఎసొంటి వాన పడుతుందో తెలియదు కాబట్టి రైతులు జర ముందుగానే జాగ్రత్త పడుండ్రి. ఏమంటున్నావు సరేనా?